బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాసింగబలలో ఫేమ్ ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ వ్యవహారం మరొకసారి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ ఒకే గదిలో ఉన్నటువంటి సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ వివాదంపైన తాజాగా ఈశ్వర్ సాయి స్పందించడం జరిగింది. ఇక మరి తాను మాధురి గదిలోకి వెళ్ళింది కేవలం బాత్రూమ్ ఉపయోగించుకునేందుకు మాత్రమే అని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. తమ మధ్య ఎలాంటి అనుచిత సంబంధం లేదని, కేవలం ఎమోషనల్గా మాత్రమే కనెక్ట్ అయ్యామని కూడా చెప్పుకొచ్చారు. మరి తన భార్యను కొందరు తప్పుదోవ పట్టించి మాధురి పైన దాడి చేయించారని కూడా ఆరోపించారు. ఇక మరి ఆ సమయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయకుండా సైలెంట్గా వెళ్ళానని చెప్పేసి కూడా తెలియజేశారు ఆయన. అయితే మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, చెప్పండి. ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్కి సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో టాప్ 1 ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు. అయితే ఈ వ్యవహారానికి దారి తీసింది తన భార్య ప్రమీల చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, తను చేసినటువంటి వ్యవహార శైలి కావచ్చు. సో వీరిద్దరిని ఒక రూమ్లో చూసేసరికి కూడా తప్పుగా చూసింది అనేది తన భర్త ఇప్పుడు ఈశ్వర్ సాయి రియాక్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు. క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా ఒక వీడియో ద్వారా చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఆ వీడియోలో మాట్లాడినటువంటి కొన్ని వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి మరోసారి కూడా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే మొదటగా ఇది ఎక్కడ స్టార్ట్ అయిందనేది మనం ఒకసారి వివరాల్లోకి వెళ్తే కూడా, అయితే వేములవాడలో ఒక ప్రైవేట్ రూమ్లో మరి ఫోక్ డ్యాన్సర్స్కి సంబంధించి మాధురి రాథోడ్ కావచ్చు, అదేవిధంగా ఈశ్వర్ సాయి, దాంతోపాటు తన కొలీగ్స్ కొంతమంది అక్కడ నైట్ స్టే చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ స్టే చేసినటువంటి నేపథ్యంలో మరి ఆ భార్యకి అనుమానం రావడంతో మరి ప్రమీల ఎవరైతే ఉన్నారో తన భార్య, తను డైరెక్ట్గా రాత్రి సమయంలోని మరి వెళ్ళి తలుపు తట్టి డోర్ ఓపెన్ చేసేసరికి ఇద్దరు ఆ రూమ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మనకు ఆ వీడియోలో కూడా వైరల్ అవుతున్నటువంటి ఆ వీడియోలో కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో ఒకరు ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ కూడా మరి ఈ వ్యవహారాన్ని అంతా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఒక్కసారిగా ప్రమీల తన భర్త వేరే ఒక అమ్మాయితో ఉన్నదాన్ని ఏదైతే ఉన్నదో కండ్లారా చూసిందాన్ని చూసి తట్టుకోలేక అక్కడెక్కడే ఫైర్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. డైరెక్ట్గా కొన్ని మాటలు కూడా జారినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో తనని అక్కడి నుంచి గల్లా పట్టుకొని బయటకు తీసుకొచ్చి ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కావచ్చు, దాని తర్వాత మీడియా ముందు కూడా వచ్చి చెప్పినటువంటి నేపథ్యం కావచ్చు. సో ఇందులో కీలకంగా వీడియో తీసినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో తన వాయిసే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానితో పాటు ఆ విశాల్ అనేటటువంటి ఒక నేమ్ తీసుకొని తను మాట్లాడినటువంటి నేపథ్యం మనకు కనిపించింది. ఆ విశాల్ అనేటటువంటి పేరు కూడా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా కూడా మరి చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో అదంతా కూడా ట్రెండింగ్లోకి వేరే వైపు, అంటే వేరే తప్పుదోవ పట్టించే పరిస్థితి వెళ్తూ ఉంది అనేది ఈశ్వర సాయి రియాక్ట్ అయ్యి తను ఒక వీడియో ద్వారా కూడా చెప్పినటువంటి నేపథ్యం మనకి కనిపిస్తూ ఉంది. ఇది తప్పుగా చూడవద్దు, మేము అంటే వాష్రూమ్ కోసం రావడం జరిగింది ఆ రూమ్ కంటూ కూడా తను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఇదంతా కూడా ఈ మీడియా కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, తన భార్య కూడా తప్పుగా అర్థం చేసుకుంది అంటూ కూడా తను స్పష్టత ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ వీడియోలో కూడా మనం చూడవచ్చు. అయితే ఇందులో ప్రధానంగా ఈశ్వర్ సాయి మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏంటి అంటే, ఆ రోజు ఆ హోటల్లో మరి నేను తన గదికి పోవడానికి గల కారణం, మరి రెస్ట్ రూమ్కి వెళ్ళినటువంటి పరిస్థితిలో వచ్చాను, బాత్రూమ్కి వెళ్ళడానికి వచ్చాను, అదే టైంలో తన భార్య అక్కడికి రావడం జరిగింది అంటూ కూడా తను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికంటే ముందు కూడా ఒక 2 నెలల వ్యవధిలో కూడా వారిద్దరి మధ్య కొంత గొడవలు జరిగాయి. ఆ గొడవల నేపథ్యంలో తను సడన్గా అలా చూసేసరికి మరి తప్పుగా అర్థం చేసుకుందంటూ కూడా ఈశ్వర సాయి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో తను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, చెప్పేటటువంటి ప్రయత్నం కూడా నాకు ఇవ్వలేదు, అక్కడ నా మీద నోరు జారీరు, ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తన చేసిరు అనేదాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసిండు. దాంతోపాటు ఆ ఈ విశాల్ అనేటటువంటి పర్సన్ ఎవరో కూడా నాకు తెలియదు, ఆ వీడియో తీసినటువంటి పర్సన్ ఎవరో కూడా నాకు తెలియదు అంటూ కూడా తను చెప్తా ఉన్నాడు. దాంతోపాటు అక్కడి నుంచి బయటకు వచ్చిన చెప్పే ప్రయత్నం చేస్తున్నా, నాకు నా భార్య ప్రమీల ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు, ఆప్షన్ ఇవ్వలేదు, ఇంకా నేను గట్టిగా మాట్లాడితే ఇంకా ఎక్కడికి దారితీస్తుందంటూ కూడా నేను సైలెంట్గా ఉన్నానంటూ కూడా ఈశ్వర సాయి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో అక్కడ నేను రియాక్ట్ అయ్యి ఉంటే తను నన్ను కొట్టడం కావచ్చు, ఇంకోటి చేసేటటువంటి ప్రయత్నం ఉంటుండే, అందుకనే నేను సైలెంట్గా ఉన్నానంటూ కూడా తను చెప్తా ఉన్నాడు. దాంతోపాటు మాధురి రాథోడ్కి తను క్షమాపణ చెప్పిండు.
సో ఆ క్షమాపణ చెప్పడమే ఇప్పుడు మరోసారి కూడా చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ వారిద్దరి మధ్య అలిగేషన్ ఉన్నప్పటికీ ఇది అంతా కూడా అంటే ఈ దృష్టికోణం మా మధ్య లేదు. మా మధ్య ఓన్లీ ఫ్రెండ్‌షిప్ అనే బాండ్ ఉంది తప్ప మేము ఈ రిలేషన్‌షిప్ ఎక్కడ కూడా లేదు మా మధ్య అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి అంతటికి ఈ విధంగా జరగడానికి నేను క్షమాపణ చెప్తున్నాను అనేది మాధురి రాథోడ్‌కి క్షమాపణ చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ క్షమాపణ చెప్పడం వల్ల కూడా కొంతమంది నెటిజన్లు అదేవిధంగా తన భార్య కూడా ప్రమీల కూడా తీసుకోలేకపోతుంది అనేది కూడా ఇంకో వార్త వినిపిస్తూ ఉన్నది. ఎందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా ఈ వీడియోలో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈశ్వర్ సాయి తప్పు చేయకపోతే ఎందుకు భయపడతాడు? అక్కడే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదనేది పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. ఒకవేళ వారు నిజంగానే రెస్ట్ రూమ్ కోసం వస్తే ఆ డోర్ ఓపెన్ చేసి ఉందని చెప్తున్నాడు. మరి రెస్ట్ రూమ్ కోసం వస్తే రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడం అంటే బాత్రూమ్ యూజ్ చేసుకుని వెళ్ళిపోవాలి కదా, అక్కడే గంటల తరబడి ఎందుకు ఉండాల్సిన అవసరం వచ్చింది? తన భార్య దాదాపు అక్కడికి వచ్చి ఒక గంట సేపు వరకు కూడా వెయిట్ చేసిందట. ఆ తలుపు ముందే వెయిట్ చేసిందట. డోర్ నాక్ చేసినా కూడా తీయలేదు. గట్టిగా మరి తోసేయడంతో ఆ డోరు ఓపెన్ అయింది అనేది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ స్పష్టంగా తన భార్య చెప్తున్నది, గంట సేపటి వరకు కూడా మేము అక్కడే ఉన్నాము, అయినా డోర్ తీయకపోతే బలవంతంగా నెట్టి అంటే డోర్ బద్దలు కొట్టేటట్టు ప్రయత్నం చేసాము. ఆ గడి ఏదైతే ఉంటుందో అది ఊడిపోయింది అనేది ఈశ్వర సాయి భార్య ప్రమీల చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈశ్వర్ సాయి, నేను డోరు తీసే ఉంచాము, బాత్రూమ్ కోసం వచ్చాము, ఆ సందర్భంలో తను అలా చూడడం వల్ల తప్పుగా అర్థం చేసుకుంది అనేది తిన పాయింట్ చెప్తున్నాడు. కానీ అక్కడ మనకు ఆ వీడియోలో చూస్తున్నా లేకపోతే తన భార్య ప్రమీల చేసినట్టు కామెంట్ చూస్తున్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి జరిగే ఉంటుంది అనే దాని మీద కూడా మరి వినిపిస్తూ ఉన్నది. దాంతోపాటు ఆ వీడియోలో కూడా మనం చూస్తున్నాము, ఎవరైతే మాధురి రాథోడ్ ఉన్నదో తను కనీసం కొడుతున్నా తిడుతున్నా కూడా దానికి రియాక్ట్ అవ్వట్లేదు, సైలెంట్గా కూర్చుంది. ఇది మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. సైలెంట్గా కూర్చొని అక్కడ తన భార్య ప్రమీల కావచ్చు ఇంకొకరు కావచ్చు తనని తిడుతున్నా వల్గర్ లాంగ్వేజ్తో తిడుతున్నా కూడా తను ఒక్క మాట కూడా అనలేదు. అదేవిధంగా కొడుతున్నా కూడా రియాక్ట్ కూడా కాలేదు. అంటే నిజంగానే తప్పు చేయకపోతే రియాక్ట్ అవుతారు కదా, అట్లాంటి సందర్భాల్లో కూడా తప్పు చేయకపోతే రియాక్ట్ అవుతారు. దానికి సంబంధించి వారు ఈ సిచ్యువేషన్ ఇది కాదు అనేది ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసేది ఉంటుంది. మరి అట్లాంటిది ఏమీ చేయలేదు. డైరెక్ట్గా రూమ్లోకి రాగానే వారి ఇద్దరిని అలా చూడగానే మరి తనని మెడబట్టుకొని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మనం చూసాము ప్రమీలకు సంబంధించి. అయితే అక్కడ ఈశ్వర్ సాయి చెప్తున్నటువంటి నిజమే అనుకుంటే ఒక సందర్భంలో తను వాష్రూమ్కే వెళ్ళాను అని అనుకుంటే ఆ టైంలో షర్ట్ లేకుండా మనకి కనిపించడం జరిగింది. దాంతోపాటు ఒక చిన్న షార్ట్ వేసుకొని ఉండడం జరిగింది. ఆ వీడియోలో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ తను ఒకరి ప్రైవేట్ బాత్రూంలోకి కానీ ఒకరి రూమ్లోకి వచ్చినప్పుడు కనీసం మేనేజ్తో మనం వెళ్తూ ఉంటాం. మరి షర్ట్ లేకుండా ఓన్లీ షార్ట్తోనే వెళ్తారా అనేది నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. తను వివరణ ఇచ్చుకున్నటువంటి వీడియోల ద్వారా కూడా తను ట్రోల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే వివరణ ఇస్తూ ఉన్నాడో 5 నిమిషాల వరకు వీడియో కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో దానికి వివరణ ఇచ్చేటువంటి నేపథ్యంలో కూడా తను ఇప్పుడు చెప్పేటటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో దానికి అక్కడ జరిగినటువంటి దానికి ఎక్కడ కూడా పొంతన లేదు. మొదటిది తను బాత్రూమ్ యూజ్ చేసుకోవడం కోసం వచ్చినా అని అన్నప్పుడు తను షర్ట్ కానీ టీ షర్ట్ కానీ ప్యాంట్ కానీ షార్ట్ కానీ వేసుకోవాలి. కానీ అక్కడ ఎక్కడ కూడా మరి షర్ట్ టీ షర్ట్ లేదు, తను ఓన్లీ షార్ట్లో ఉండడం జరిగింది. దానితో పాటు తను అక్కడ కూర్చున్నప్పుడు మాధురి రాథోడ్కి సంబంధించి తను రియాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండే. రియాక్ట్ అయితే నిజంగా అక్కడ ఏం జరగలేదు అనేది అనుకోవచ్చు. కానీ తను రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితిగా మనకు కనిపించింది. ఇంకా కొంతమంది దాని మీద చాలా వల్గర్గా కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ 5 నిమిషాల వీడియో ఈశ్వర్ సాయి ఏదైతే సోషల్ మీడియాలో పెట్టిండో దానికి అక్కడ జరిగిన దానికి ఎక్కడ కూడా పొంతన లేకుండా కనిపిస్తూ ఉంది. తను మాట్లాడడం వల్ల ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడినటువంటి కొన్ని కమెంట్స్ సారీ చెప్పడం కావచ్చు, అక్కడికి బాత్రూమ్ కోసం వెళ్ళినా అనడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే మరోసారి ట్రోల్కి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని కొంత సద్ది మునిగింపే చేయడానికి కూడా మరి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడెక్కడ కూడా మళ్ళీ ట్రోల్కి గురవుతున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మీడియాను కూడా తప్పుపడతా ఉన్నాడు ఈశ్వర్ సాయికి సంబంధించి కూడా. అంటే తప్పుడు కథనాలు చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి అట్లా ఇట్లా అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, మీడియా కావచ్చు, దాంతోపాటు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు కూడా చెప్తున్నట్టు పరిస్థితి విజ్ఞప్తి చేసుకుంటున్నాడు. సో ఈ కథనాల మీద కూడా వరుసగా మీరు టెలికాస్ట్ చేస్తున్నటువంటి వీడియోలను కూడా క్లోజ్ చేయండి, దయచేసి ఇక్కడ తప్పుగా చూడవద్దు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ కళ్ళకు కట్టినట్టుగా కొన్ని దృశ్యాలు అయితే చాలామంది అంటే వినిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉన్నది. అక్కడ ఏదో జరిగి ఉండవచ్చు, జరిగింది అనే దాన్ని కూడా మరి చాలామంది నెటిజన్లు కూడా దాని మీదనే కమెంట్ చేస్తూ ఉన్నారు, వీడియోలు చేసి
పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీనికి తోడు కూడా కొంతమంది ఫోక్ డాన్సర్లకు సంబంధించి కూడా రియాక్ట్ అవుతా ఉన్నారు. అక్కడ తప్పు జరిగి ఉండవచ్చు, లేకపోతే ఈశ్వర్ సాయి తప్పు చేసిండా, మాధురి రాథోడ్ తప్పు చేసిండా అనేది సెకండరీ థింగ్ అయితే, ఈ విషయాన్ని పట్టుకొని ఫోక్ డాన్సర్కి సంబంధించి అందరికీ వర్తింపజేసే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా మరి డాన్సర్ జాను కూడా కమెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు బషీర్ మాస్టర్ కావచ్చు, ఇట్లా కొంతమంది డాన్సర్లు కూడా దీనికి రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఈ విషయాలు అంటే అందరినీ పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కాదు, కొన్ని సందర్భాల్లో జరిగి ఉంటే ఆ సందర్భం బట్టి మాట్లాడాలి. కానీ ఇండస్ట్రీ అంతా అలాగే ఉంటుంది, ఫోక్ ఇండస్ట్రీ అంతా అలాగే ఉంటుంది, లేకపోతే డాన్సర్స్ అంతా అలాగే ఉంటారు, సింగర్స్ అంతా అలాగే ఉంటారు అనేది మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది మరి ఫోక్ డాన్సర్లకు సంబంధించి కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా వారు ఈశ్వర సాయికి సంబంధించి ఈ వివాదానికి సంబంధించి కూడా వ్యతిరేకంగానే మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఇండస్ట్రీ మీద తీసుకురావద్దు అనేది వారు ప్రధాన ఎజెండాగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా మరి ఈ విషయానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో తన భార్య మాత్రం డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం జరిగినది. సో తన భర్త మంచివాడే, మా మధ్య ఎట్లాంటి గొడవలు కూడా లేవు అంటూ కూడా తను డైరెక్ట్గా చెప్పింది. కానీ ఈ వీడియోలో మాత్రం ఈశ్వర్ సాయి తన భార్యతో గత 2 నెలలుగా మరి గొడవ జరిగిందనేది చెప్తా ఉన్నాడు. కానీ తన భార్య మాత్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది, ఎక్కడ కూడా గొడవలు లేవంటూ కూడా. దాంతోపాటు ఈ మాధురి రాథోడ్కి సంబంధించి కూడా చాలా సన్నిహితంగా ఉండేది, మా ఇంటికి కూడా అప్పుడప్పుడు వచ్చేదంటూ కూడా ప్రమీల చెప్తా ఉన్నది. సో వచ్చి కూడా మాతోని లంచ్ చేసేది, మాతోని కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకునేది, మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లా ఉండేదంటూ కూడా తను చెప్పడం జరిగింది. దాంతోపాటు తను అంటే ఒక వెల్ విషర్లా ఫ్యామిలీ ఫ్రెండ్లా అనుకున్నాను, కానీ తను ఇలా చేయడం నేను తీసుకోలేకపోతున్నాను అనే దాన్ని కూడా చెప్తా ఉన్నది. గతంలో తనకి బ్రేకప్ అయింది, ఆ విషయంలో కూడా నేను చాలా హెల్ప్ చేశాను అనుకుంటూ కూడా ప్రమీల చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఎక్కడ చూసినా కూడా ఇదే విషయానికి సంబంధించి మాట్లాడుకుంటా ఉన్నారు, చర్చ జరుగుతూ ఉన్నది, నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు, ఎవరెవరి అభిప్రాయాలు వారు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఈ వీడియో తర్వాత మరోసారి మరి ట్రోల్స్కి గురైనట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెయిన్గా ఇక్కడ ఈశ్వర సాయి మాధురి రాథోడ్కి కూడా క్షమాపణలు చెప్పడం, తన భార్య కూడా తీసుకోలేకపోతుంది అనేది వినిపిస్తూ ఉన్నది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఏం జరగబోతుంది, మళ్ళీ లీగల్గా ఏమైనా ప్రమీల మరి పోలీస్ స్టేషన్ కావచ్చు, మరి హైకోర్టు కూడా వెళ్ళే ప్రసక్తి ఏమైనా ఉంటుందా, దీనికి సంబంధించి కూడా ఇద్దరి మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించి ఏమైనా కంప్లైంట్ రూపంలో ఇవ్వబోతుందా, మళ్ళీ ఈశ్వర్ సాయి మాట్లాడినటువంటి ఈ వీడియోకి సంబంధించి కూడా అటు మాధురి రాథోడ్ మాత్రం ఎక్కడ బయటికి రావట్లేదు, ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు, తను ఎక్కడ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో చాలా రోజుల తర్వాత తిను ఈశ్వర్ సాయి బయటకు వచ్చి ఈ వీడియోకి సంబంధించి చెప్పే ప్రయత్నం చేసిండు, అప్లోడ్ చేయడం జరిగినది. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్ సాయి. అసలు ఏం జరుగుతుందండి? అసలు ఏమనుకుంటున్నారు మీ అందరూ? రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదండి, మేము తప్పు చేసాము. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె అనుకున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాలుగా బూతులు. మా వైఫ్కి ప్రీవియస్గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్లో ఇదంతా చూసేటప్పటికి
ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరో నాకు కూడా తెలియదు. వెనకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం, నేను అప్పటికే ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను, గొడవలు కాదు, కొట్టుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్గా నా భార్యకి నేను సంజాయిషి చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. నేను ఏం చెప్తే ఏ రకంగా పోర్ట్రే అయ్యిద్దో తెలియదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు స్కోప్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదండి, మేమిద్దరం కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయ్యిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాప్ మా ఇద్దరి మధ్యలో లేదు. మేము ఇమోషనల్గా కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయి అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీని అంతా పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో కొన్ని 4-5 years నుంచి అమ్మాయిని నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని నేను మీ అందరికి ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను, కానీ మా లీగల్ అడ్వైస్ ప్రకారం నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాను. అందులో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి 10% మాత్రమే తెలుసు, మిగతా 90% మీకు తెలియదు, మీరు చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక మనిషికి ప్యానిక్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి, మా ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ తప్ప అంతకు మించి ఏం లేదు, ఏం జరగలేదు. నేను ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అని దేనికని చెప్తున్నాను అంటే, ఒక పెళ్ళైన అబ్బాయి ఒక అమ్మాయితో ఎమోషనల్ కనెక్ట్ అవ్వటం అనేది కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ అనే పేరు, అక్రమ సంబంధం అనే పేరుతో నాకున్న సిచ్యువేషన్లో నాకు ఆ పదాలు తప్పితే నాకు వేరే ఏం రాలేదు. నాకు ఉన్న డిప్రెషన్కి. అమ్మ మాధురి, నీకు నా తరపు నుంచి, నా భార్య తరపు నుంచి, నా భార్య వెనుకున్న వాళ్ళ తరపు నుంచి నీకు క్షమాపణ కోరుకుంటున్నాను. నీకు సారీ, ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్. వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడినందుకు, వాళ్ళు వీడియో అప్లోడ్ చేసినందుకు, నీ మీద చేసుకున్నందుకు నేనైతే సారీ చెప్తున్నాను. సారీ. నీకు జరిగిన నష్టానికి మీరు ఏ శిక్ష చేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను. సో ఇంకా మీడియా పీపుల్ అందరికీ అండ్ మీమర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇన్స్టా వాడుతున్న ఎవరెవరో కూడా రియాక్ట్ అయిన వాళ్ళందరికీ ఇంతటితో ఆపేయండి ప్లీజ్. మా లైఫ్ చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది మీ వలన. ప్లీజ్ ఇంతటితో ఆపేయండి. పదే చెప్తున్నా, మేము చేసిన తప్పు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం. ఆ ఒక్కటి తప్పు వల్లనే మీరు రకరకాలుగా పోర్ట్రే చేశారు, రకరకాలుగా జనాల్లో కన్వే చేసేసారు. ఇంతటితో ఆపేయండి.